హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈరోజు మేము యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. తెలంగాణలో ఉంటే డెఫినెట్లీ విజిట్ చేయాల్సిన టెంపుల్. ఇది 2022లోనే మళ్ళీ ఓపెన్ చేశారు. సో ఏంటంటే చాలా రెనోవేట్ అయి ఉంటుంది. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే ఎంట్రన్స్. స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి, లేదా బస్ కూడా ఉంటుంది అవైలబుల్గా. లైక్ ఎక్కని అంటే స్టెప్స్ ఎక్కలేని వాళ్ళకి బస్ అవైలబిలిటీ ఉంటుంది. ఆర్ఎల్స్ మనం సొంత వెహికల్ తెచ్చుకున్నా పైకి పార్కింగ్ తీసుకెళ్లొచ్చు. కాకపోతే పైకి తీసుకెళ్లాలంటే పార్కింగ్కి 500 రూపీస్ అవుతుంది. సో మేమైతే ఇక్కడే పార్క్ చేసి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ స్టార్టింగ్ అనమాట. ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని మేమైతే స్టెప్స్ ఎక్కుతున్నాము. ఇక్కడ ఏంటంటే టోటల్ 400 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ టెంపుల్ని పంచలక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని కూడా అంటారనమాట. తెలంగాణ గవర్నమెంట్ ఈ టెంపుల్ మీద 1200 crores ఇన్వెస్ట్ చేసిందంట. అంటే ఈ టెంపుల్ రెనోవేషన్ కోసం. కింద కార్ పార్క్ చేస్తే 50 రూపీస్, అలాగే బైక్స్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ బస్ స్టాప్ కూడా ఉంటుంది. ఫ్రీ బస్సెస్ అనమాట పైకి వెళ్ళడానికి. అంటే నడవలేని వాళ్ళకి ఆ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. ఇన్ కేస్ మన సొంత వెహికల్ని బైక్ తీసుకెళ్లాలంటే, అంటే కార్స్ కానీ వీటికైతే పైన పార్క్ చేయడానికి ఛార్జ్ చేస్తారు 500 రూపీస్. హైదరాబాద్ నుంచి ఈ టెంపుల్ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ టెంపుల్ మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు ఓపెన్ ఉంటుంది. మేమైతే 7 o'clock అలా వచ్చేసినాం అనమాట. నైట్ బాగుంటుంది అనేసి. ఈ టెంపుల్ అయితే 16 acres లో ఎక్స్పాండ్ అయ్యి ఉంది. ఇక్కడ నుంచి చూస్తుంటే బ్యూటిఫుల్ వ్యూ కదా, అంతా గ్రీనరీ. యాదాద్రి గురించి కథ మరియు చరిత్ర వాల్మీకి రామాయణంలో కూడా ఉంది. విభాండక ఋషి కుమారుడు వృషశృంగుడు, అతని కుమారుడు ఆదర్శి. అతను లక్ష్మీ నరసింహస్వామికి చాలా పెద్ద భక్తుడు. అతనికి లక్ష్మీ నరసింహస్వామిని ప్రత్యక్షంగా చూడాలనే కోరిక కలిగింది. అప్పుడు ఆంజనేయ స్వామి సలహా మేరగా అతను తపస్సు చేయగా లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షమయ్యారు. ఆ ఉగ్ర లక్ష్మీ నరసింహమూర్తిని చూడలేక శాంత స్వరూపంతో దర్శనం ఇవ్వమని కోరతాడు. అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి శాంతి స్వరూపులై లక్ష్మీ సమేతంగా దర్శనమిస్తారు. నీ కోరిక ఏంటో కోరగా అనగా అప్పుడు ఆదర్శి ఇదే రూపంతో ఇదే కొండపై కొలువై ఉండిపోమ్మంటారు. అలా లక్ష్మీ నరసింహస్వామి కొండపై కొలువై ఉన్నారు. కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఆదర్శికి ఈ లక్ష్మీ నరసింహస్వామిని వేరువేరు రూపాల్లో చూడాలని కోరిక కలగ్గా మళ్లీ తపస్సు చేశారు. అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి 5 రూపాలలో ప్రత్యక్షమయ్యారు. యోగ, నంద, గండబేరుండ, జ్వాల, నారసింహ రూపంలో ప్రత్యక్షమయ్యారు. అప్పటి నుంచి ఈ క్షేత్రాన్ని పంచ నరసింహ క్షేత్రం అని కూడా అంటారు. ఫోన్స్ యాక్చువల్గా లోపలికి ఎల్లో లేకుండే, సో ఇక్కడి వరకు ఎల్లో ఉన్నాయి. ఇక్కడికి కూడా ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా వే అనమాట లోపలికి నడవడానికి, అంటే దర్శనానికి వెళ్లే దారి అది. సో ఇక్కడ కూడా ఫ్రీ దర్శనం అలాగే స్పెషల్ దర్శనం ఉంటుంది. స్పెషల్ దర్శనానికి 150 రూపీస్ కాస్ట్ చేస్తారు. సో అది మనకి అక్కడ మొత్తం అలా కనిపిస్తుంది కదా, అది వే లోపలి దర్శనానికి. లోపలికి ఫోన్స్ వెళ్ళలేకుండే, అందుకే మేము బయటికి దర్శనం అయిపోయినాక బయటకు వచ్చాక వెళ్ళి మళ్ళీ ఫోన్స్ తీసుకొచ్చాము. సో ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు మనం. ఇక్కడ ఎవరో నాకైతే తెలియదు. ఎక్కడైనా ఒక ఫోటో క్యాప్చర్ చేద్దామన్నా ఎక్కడైనా జనాలు ఉన్నారు ఫుల్గా. చూడండి, నైట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది నాకైతే. అయితే ఈ టెంపుల్ మొత్తం కంప్లీట్లీ బ్లాక్ స్టోన్ తో కట్టారు అనమాట. అంటే ఏంటంటే ఈ స్టోన్ స్పెషాలిటీ ఏంటంటే మనం వింటర్ లో ఆ సీజన్స్ లో వస్తే ఏంటంటే ఈ వేడిని ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే సమ్మర్ లో వస్తే కూల్నెస్ ని కూడా మనకి ఇస్తుంది అనమాట. సో మేమైతే దర్శనం మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. మనం రావడానికి వేరే రూట్ ఉంటుంది, వెళ్ళేటప్పుడు వేరే రూట్ ఉంటుంది. ఇది వచ్చేసి ప్రసాదాల కౌంటర్. మేమైతే ప్రసాదం మిస్ అయిపోయినాం, అప్పటికే క్లోజ్ చేసేసారు. ఇది బస్ స్టాండ్ అనమాట, అంటే బస్సెస్ వచ్చి ఆగే బస్ స్టాప్ ఇది. అలాగే ఇటు సైడ్ ఇక్కడ మన కార్స్ కనిపిస్తున్నాయి కదా, అది కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ నుంచి స్ప్లిట్ అయ్యేటప్పుడు 2 ways ఉంటాయి. లైక్ బస్సెస్ వెళ్ళే వేస్ వేరే ఉంటే మళ్ళీ మనం స్టెప్స్ వచ్చేటప్పుడు ఎక్కినాం కదా, ఆ స్టెప్స్ నుంచి మళ్ళీ మేమైతే రిటర్న్ అయిపోయినాం. అలా 2 ways ఉంటాయి మనం వెళ్ళడానికి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి క్యాషే తీసుకుంటారు, ఎక్కడ కూడా ఫోన్ పే, గూగుల్ పే అలాంటివి ఏవి ఎలా ఉండవు. సో డెఫినెట్లీ క్యాష్ ని క్యారీ చేస్తూ ఉండండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.